హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ రియల్ నేమ్ వాజ్ ధ్యాన్ సింగ్. ఓకే, ఈ యొక్క ధ్యాన్ చంద్ యొక్క అసలు పేరు ఏంటి అంటే ధ్యాన్ సింగ్ అనమాట. హీ వాజ్ ఎ సోల్జర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. ఆయన ఏంటి అంటే ఈ యొక్క మన భారతదేశానికి ఉన్నటువంటి సైనికుల్లో ఆయన కూడా ఒక సైనికుడుగా పనిచేసేవాడు అనమాట భారతీయ సైన్యంలో. హీ కుడెంట్ ప్రాక్టీస్ హాకీ డ్యూరింగ్ ద డే. ఆయన హాకీ ఆడటం అంటే చాలా ఇష్టం, కానీ ఆయనకి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఉదయకాల సమయంలో ఈ హాకీ ప్రాక్టీస్ చేయడానికి ఏమాత్రం కూడా కుదిరేది కాదు. బికాస్ హీ యూజ్డ్ టు బి బిజీ ఆన్ హిస్ డ్యూటీ యాజ్ ఎ సోల్జర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉండేవాడు అనమాట. తన యొక్క ఉద్యోగ రీత్యా ఎప్పుడు కష్టపడుతూ ఉండేవాడు, చాలా ఖాళీ తీరిక లేకుండా ఉండేవాడు అనమాట. సో ఆయన ఒక సైనికుడు కాబట్టి దట్ ఈస్ వై హీ యూజ్డ్ టు ప్రాక్టీస్ ఎట్ నైట్ ఇన్ మూన్ లైట్. ఓకే, అందుకని ఆయన ఏం చేసేవారు అంటే రాత్రి పూట వెన్నెల యొక్క వెలుగులో, ఓకే, సో ఆ వెన్నెల వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వెన్నెల కాంతిలో రాత్రికాల సమయంలో ఈయన హాకీని ప్రాక్టీస్ చేస్తూ అంటే నేర్చుకుంటూ ఉండేవాడు అనమాట. ఇట్ ఈస్ బిలీవ్ దాట్ హిస్ కోచ్ ఫాండ్లీ బిగాన్ టు కాల్ హిమ్ ధ్యాన్ చంద్. ఓకే, సో అందుకని ఆయనకి ఈ హాకీ నేర్పిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క వ్యక్తి ఏం చేశారు అంటే ఈయన్ని ధ్యాన్ చంద్ అని పిలవడం, ప్రేమగా ధ్యాన్ చంద్ అని పిలవడం ప్రారంభించాడు అనమాట. చంద్ అంటే ఏంటి అంటే చంద్రుడు అని అర్థం. స్టేడ్ విత్ హిమ్. ఓకే, సో ఆ యొక్క పేరు అనేటువంటిది ఆయనతో అలాగే ఉండిపోవడం జరిగింది అనమాట. సో ఇప్పటికీ కూడా మనం ధ్యాన్ చంద్ అని పిలుస్తున్నాం కదా. 36వ సంవత్సరం ఆగస్టు 10వ రోజున ఇవి మొదలైనవి అనమాట. ఇట్ వాస్ ద డే ఆఫ్ ద హాకీ ఫైనల్స్. ఓకే, సో ఆ రోజే హాకీ యొక్క చివరి ఆట అనమాట. ఫైనల్స్ జరగబోతున్నాయి డ్యూరింగ్ ద ఒలింపిక్ ఈవెంట్స్. అక్కడ ఒలింపిక్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో held in Berlin, Germany అనమాట. జర్మనీ హ్యాడ్ డిఫీటెడ్ సెవరల్ టీమ్స్ టు ఎంటర్ ద ఫైనల్స్ అగైన్స్ ది ఇండియన్ టీమ్. ఓకే, సో ఈ జర్మనీ వాళ్ళు ఏంటి అంటే చాలా టీమ్స్ ని ఓడించి చివరికి ఫైనల్స్ లో ఇండియాతో గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారనమాట. దేర్ వర్ ద హోస్ట్ ఆఫ్ ది ఒలింపిక్స్ అండ్ దే వర్ షోర్ ఆఫ్ ద విక్టరీ. ఇంకా ఏంటి అంటే వాళ్ళు జర్మనీ వాళ్ళు చాలా ఖచ్చితంగా చాలా మందిని ఓడించి ఇప్పుడు ఇండియా వాళ్ళతో ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జర్మనీ వాళ్ళు ఖచ్చితంగా ఇండియా వాళ్ళు గెలవరు, జర్మనీ వాళ్ళే గెలుస్తారు అనుకున్నారు. ఆల్ ద డే బిఫోర్ ఇట్ హ్యాడ్ రెయిన్ హెవీలీ. ఓకే, సో ఇంకా ఏం జరిగింది అంటే ఆ యొక్క ఒలింపిక్స్ జరగడానికి ముందు రోజు విపరీతమైనటువంటి వర్షం కురిసిందనమాట. ద ఎంటైర్ ఫీల్డ్ హ్యాడ్ బికమ్ వెట్. ఓకే, సో ఆ యొక్క మైదానం అంతా ఎక్కడైతే వీరు ఆటలు ఆడతారో ఆ యొక్క మైదానం అంతా స్టేడియం అంతా కూడా వర్షంతో తడిసిపోయిందనమాట. బట్ 15th ఆగస్ట్ బీయింగ్ ద లాస్ట్ డే ఆఫ్ ద గేమ్స్, ఆగస్టు నెల 15వ తారీఖు ఇంకా ఆ రోజే అనమాట ఆటలు అనేది కూడా చివరి రోజు. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు పోస్ట్పోన్ ద మ్యాచ్ ఎనీ ఫర్దర్. సో ఏమాత్రం కూడా తర్వాత మనం వాయిదా వేసుకుందాము ఈ యొక్క ఆటలు అనడానికి అవకాశం లేనటువంటి సమయం. అబౌట్ 40,000 పీపుల్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ విమెన్ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ ద హాకీ స్టేడియం. దాదాపుగా 40,000 మంది ప్రజలు, మరి స్త్రీలు పురుషులు, సో అందరూ కూడా అక్కడికి వచ్చి గుమిగూడారనమాట. సో వారందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ హాకీ స్టేడియంలో వారందరూ కూడా కలుసుకోవడం జరిగింది. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ ఎట్ 11 AM. సో సరిగ్గా 11 గంటలకి ఆ యొక్క ఆట అనేటువంటిది మొదలు పెట్టారు. నో టీమ్ కుడ్ స్కోర్ ఏ గోల్ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్. మొట్టమొదటి అర్ధగంట సేపు ఏ బృందం వారు కూడా ఒక గోల్ అనేటువంటిది సాధించలేకపోయారు. డ్యూరింగ్ ద 32nd minute అంటే అర్ధగంట అయిన తర్వాత 2 నిమిషాల తర్వాత 32వ నిమిషంలో రూప్ సింగ్ స్కోర్డ్ ద ఫస్ట్ గోల్. ఓకే, సో రూప్ సింగ్ మాత్రం మొట్టమొదటి గోల్ అనేటువంటిది సాధించాడు. హిట్టింగ్ ద బాల్ టువర్డ్స్ ద గోల్ పోస్ట్ ఫ్రమ్ ఎ డిఫికల్ట్ యాంగిల్. సో చాలా కష్టతరమైనటువంటి కోణంలో మరి ఆ గోల్ వైపుగా కొట్టడానికి ప్రయత్నం చేశారనమాట రూప్ సింగ్ అనేటువంటి ఆయన. ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ తర్వాత రెండో భాగంలో ఈ యొక్క ఆటలో ది ఇండియన్ టీమ్ స్కోర్డ్ 3 more goals. మరి భారతదేశానికి చెందినటువంటి బృందం వారు 3 goals అయితే వారు కొట్టారు, 3 goals సాధించారు. 2 of them were scored by the captain of the Indian team. ఓకే, సో వారు ఇద్దరు కూడా చక్కగా కెప్టెన్ స్థానాన్ని సాధించారు ఈ యొక్క ఇండియా టీమ్ కి. ధ్యాన్ చంద్. ద జర్మన్స్ ఆల్సో స్కోర్డ్ ఏ గోల్. తర్వాత జర్మనీ వాళ్ళు కూడా ఒక గోల్ ని సాధించారు. ధ్యాన్ చంద్ స్పైక్డ్ షూస్ వర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్. ధ్యాన్ చంద్ యొక్క ఆ షూస్ ఏవైతే ఉన్నాయో అవి స్పైక్ షూస్ అనమాట. ఆ షూస్ తో అతనికి పరిగెత్తడం అనేటువంటిది ఆ యొక్క మైదానంలో చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ యొక్క మైదానం అంతా కూడా వర్షం వచ్చి మొత్తం కూడా తడిసిపోయింది అనమాట. హీ రిమూవ్ ద షూస్. అప్పుడు ఆయన ఏం చేశాడు, బూట్లు తీసేశాడు. అండ్ ద సాక్స్ కూడా తీసాడు. అండ్ బిగాన్ టు రన్ బేర్ ఫుట్. ఇంకా అవన్నీ కూడా తీసేసి ఒట్టి కాళ్ళతో పరిగెత్తడం ప్రారంభించాడు. ది ఇండియన్ టీమ్ స్కోర్డ్ 3 more goals. ఓకే, సో అప్పుడు ఈ యొక్క భారతదేశానికి
మరి 3 గోల్స్ అయితే వచ్చినాయి అనమాట. ద జర్మన్ గోల్ కీపర్ పౌన్స్డ్ ఆన్ ధ్యాన్ చంద్ అండ్ హర్ట్ హిమ్. జర్మన్ గోల్ కీపర్ ఏం చేశాడు అంటే ధ్యాన్ చంద్ గారిని కొద్దిగా దెబ్బ తగిలేలాగా చేసి అతన్ని ఇబ్బంది పెట్టాడు. బట్ ధ్యాన్ చంద్ వాజ్ ఎ ట్రూ సోల్జర్. కానీ ధ్యాన్ చంద్ మాత్రం చాలా నిజాయితీ కలిగినటువంటి సైనికుడు. ఆఫ్టర్ లిటిల్ ఫస్ట్ ఎయిడ్, తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రథమ చికిత్స చేసిన తర్వాత హీ ఇమీడియట్లీ రిటర్న్ టు ద ఫీల్డ్. అప్పుడు వెంటనే అతను ఏం చేశాడు అంటే ఆ యొక్క మైదానంలో కాలు పెట్టాడు. అండ్ హెల్త్ ద స్పెక్టేటర్స్ స్పెల్ బౌండ్ విత్ హిస్ గేమ్. తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చాడనమాట. చాలా సంతోషం కలిగేటువంటి విధంగా ఆట ఆడాడు. ఎట్ లాస్ట్ హీ స్కోర్డ్ ద లాస్ట్ గోల్ ఆఫ్ ద మ్యాచ్. ఇంకా చివరి గోల్ ఆయనే స్కోర్ చేశాడు. జస్ట్ యాజ్ ద గేమ్ డ్రూ టు ఏ క్లోజ్. ఇంకా చివరికి వచ్చేస్తుంది ఆట అన్నటువంటి సమయంలో ది ఇండియన్ టీమ్ హ్యాడ్ వన్ ద మెడల్ 3rd టైమ్ ఇన్ ఏ రో. సో మరలా ఈ యొక్క భారతదేశానికి చెందినటువంటి బృందం వారు 3వసారి కూడా వారు మెడల్ అనేటువంటిది పతాకాన్ని సాధించారనమాట. ఇట్ వాజ్ ఎ హ్యాట్ ట్రిక్. నిజంగా అది చాలా కష్టమైనటువంటిది. ఇండియన్స్ వర్ ద 3rd టైమ్ విన్నర్స్ ఆఫ్ ద ఒలింపిక్ గోల్డ్ మెడల్. ఇట్లాగా భారతీయులు 3వసారి కూడా ఈ ఒలింపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ఏ హైయర్ సాలరీ అండ్ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ. సో ఆ జర్మనీని పరిపాలించేటువంటి ఆ యొక్క నాయకుడు ఏం చేశాడు అంటే ధ్యాన్ చంద్కి చాలా ఎక్కువ జీతం ఇస్తాను, మంచి హోదాలో నిన్ను ఈ యొక్క జర్మన్ సైనికుల్లో ఉంచుతాను అని చెప్పాడు. ఇఫ్ యూ అగ్రీ టు ప్లే ఆన్ బిహాఫ్ ఆఫ్ జర్మనీ, సో నువ్వు జర్మనీ వైపుగా ఉండి ఆడితే గనక అని చెప్పి ఆ జర్మన్ రూలర్ అడిగాడు అనమాట ఈయన్ని. బట్ ధ్యాన్ చంద్ టర్న్ డౌన్ ది ఆఫర్. కానీ ధ్యాన్ చంద్ మాత్రం నాకు అవసరం లేదండి, వద్దు అని చెప్పేశాడు. ఆఫ్టర్ ద సెలబ్రేటెడ్ విక్టరీ ఇన్ ది ఒలింపిక్స్. ఓకే, సో తర్వాత మొత్తం అంతా కూడా విజయాన్ని సాధించాడు ఒలింపిక్స్ ఆటలో అని అదంతా అయిపోయిన తర్వాత హిట్లర్ అవార్డెడ్ ఏ స్పెషల్ గోల్డ్ మెడల్ టు ధ్యాన్ చంద్. హిట్లర్ అనేటువంటి ఆయన మరి జర్మనీని ఆ సమయంలో పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు హిట్లరే. సో ఆ హిట్లర్ ఏం చేశాడు అంటే ధ్యాన్ చంద్కి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి బంగారు పథకాన్ని